హలో ఫ్రెండ్స్, నేను మీ గోదావరి అబ్బాయిని. ఆర్ఆర్ గోదావరి తెలుగు మా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సరదాగా మా ఫ్రెండ్స్తో కలిపి యానం, కోరంగి, కాకినాడ బీచ్కి అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, మేము ప్రజెంట్ అయితే కాకినాడ బీచ్లోనే ఉన్నాము. ఈ బీచ్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ దగ్గరలోనే చాలా బోటులు కూడా ఆగి ఉన్నాయి. ఫ్రెండ్స్, కాకినాడ నుండి ఉప్పాడ వెళ్ళే రూట్లో అయితే ఇంకా బాగుంటుంది. ఫ్రెండ్స్, అక్కడ రోడ్డుకి దగ్గరలోనే సముద్రం ఉంటుంది. ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయంట. ఫ్రెండ్స్, ఉప్పెన మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగినాయి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, కాకినాడ మన ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద నగరాల్లో ఒకటి. అలాగే బంగాళాఖాతంలో అత్యంత సహజమైన బీచ్లను కలిగి ఉంటుంది. ఇది అందించే ఆహ్లాదకరమైన వాతావరణం మరియు నిర్మలమైన వాతావరణం కారణంగా దీనిని పెంచనదారుల స్వర్గం అని కూడా పిలుస్తారండి. ఫ్రెండ్స్, ఈ విషయం చాలామందికి తెలియదు, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. దీనిని పెంచనదారుల స్వర్గం అని పిలుస్తారని. ఫ్రెండ్స్, కాకినాడ ఒకప్పుడు వ్యాపార కేంద్రంగా ఉండేదంటండి. కాకినాడ బీచ్ మన భారతదేశంలోని హాట్ స్పాట్లలో ఒకటి. పర్యాటకులు ప్రకృతిలో ఒకటిగా మారినప్పుడు వారి ఇంద్రియాలకు విశ్రాంతిని మరియు ఉపశమనాన్ని పొందాలంటే కాకినాడ బీచ్కి అయితే రావాల్సిందే అండి. ఇక్కడ కాకినాడ బీచ్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మన దగ్గరలో ఉన్న బీచ్లలో కాకినాడ బీచ్ను అత్యంత ప్రసిద్ధి చెందినదిగా చెబుతారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో చాలా డెవలప్మెంట్ అయితే జరిగింది. ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్లు, అలాగే ఫుడ్ కోర్ట్లు, భారతదేశం మొట్టమొదటి గాజు వంతును కూడా ఇక్కడే ఏర్పాటు చేశారండి. ఫ్రెండ్స్, అంతేకాదు ఇక్కడ ప్రైవేట్ కార్యక్రమాల కోసం ఒక ఫంక్షన్ హాల్ అయితే ఉంటుందండి. ఇక ఈ ఫంక్షన్ హాల్ కూడా ఇక్కడ బీచ్ అయితే బాగా అభివృద్ధి చెందింది. ఫ్రెండ్స్, చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే కాకినాడ అనే పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని చాలామందికి తెలియదండి. ఫ్రెండ్స్, కాకినాడకు ఆ పేరు ఎలా వచ్చిందంటే పూర్వం నందిరాజుల కాలంలో ఈ నగరానికి మొదట్లో కాకనందివాడు అని పిలిచేవారంటండి. కొన్ని సంవత్సరాల పాటు అందరూ కాకనందివాడు అని పిలిచేవారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత యూరోపియన్లు రాకతో ఈ ప్రదేశాన్ని కో కెనడాగా మార్చారంటండి. కొన్ని సంవత్సరాలు కో కెనడాగానే పిలిచేవారు. ఆ తర్వాత కాలంలో మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దీనిని కాకనందివాడు అని కొన్ని సంవత్సరాలు పిలిచేవారంటండి. కాలక్రమేణా అది కాకినాడగా పిలువబడుతుంది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, అంతేకాదండి, కాకినాడ కేవలం పర్యాటకులకు సందర్శించే స్థలాలే కాకుండా ఇక్కడ చాలామంది ఉపాధి కోసం వచ్చి జీవించే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇక్కడ అనేక రకమైన పనులు కూడా దొరుకుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, అంతేకాదండి, కాకినాడ గొప్ప సంస్కృతితో ముడిపడి ఉంటుంది. అలాగే ఇక్కడ రుచికరమైన వంటలు అయితే చాలా చాలా ఫేమస్ అండి. ఫ్రెండ్స్, అంతేకాదండి, ఇక్కడ చారిత్రాత్మకమైన చిహ్నాలు మరియు వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం అయితే అక్కడ దగ్గరలోనే ఉంటుంది. కోరంగి చాలా చాలా బాగుంటుందండి. అలాగే దాని పక్కన యానం కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే యానం, కోరంగి, కాకినాడ బీచ్కి అయితే రండి, చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.
అన్న ఎట్లా కావద్దు ఏడా